ప్రైజ్ గాడ్. దేవునికే మహిమ కలుగునుగాక. ప్రస్తుత రోజుల్లో చాలామంది ప్రభువుని నమ్ముకోండి మీ కష్టాలు తీరిపోతాయి, ప్రభువుని నమ్ముకోండి మీకున్న ఈ అనారోగ్యం పోతుంది, ప్రభువుని నమ్ముకోండి మీకున్న ప్రతి సమస్య తీరిపోతుందని చెప్తూ ఉంటారు. నిజమే, ప్రభువుని నమ్ముకుంటే మనకున్న శ్రమలను, మనకున్న వ్యాధులను, మనకున్న ప్రతి ప్రతికూల పరిస్థితిని మన యొద్ద నుండి దూరం చేస్తాడు దేవుడు. కానీ నువ్వు ప్రభువుని ఎందుకు నమ్ముకుంటున్నావు? ప్రభువును ఎందుకు నీవు ఆరాధిస్తున్నావు? కేవలం నీకున్న సమస్యలు పోవాలనా? నీకున్న అనారోగ్యం స్వస్థపరచబడాలన్నా? నీ చుట్టూ ఉన్న ప్రతికూల పరిస్థితులు నీ నుండి దూరం అవ్వాలన్నా? కేవలం వీటి గురించే ప్రభువుని నమ్ముకున్నావా? లేదా నీకున్న పరిస్థితులను బట్టి ప్రభువుని నమ్ముకుంటే నాకు మంచి పరిస్థితులు వస్తాయి, మంచి రోజులు వస్తాయి అని నువ్వు ప్రభువుని నమ్ముకుంటున్నావా? ఈరోజు చాలామంది ప్రతికూల పరిస్థితులను బట్టే దేవుని యొద్దకు వస్తున్నారు. చూడండి, దేవుణ్ణి మనం ఎందుకు నమ్ముకోవాలి, ప్రభువును ఎందుకు మన సొంత రక్షకునిగా అంగీకరించాలి అని అంటే, ప్రతి పాపము నుండి, ప్రతి దోషము నుండి ఆయన మనలను రక్షించాడు కాబట్టి, ఆయనే నిజమైన దేవుడు కాబట్టి, ఆయనే మన ప్రతి పాపము నుండి రక్షించి మనలను నిత్య జీవానికి తీసుకువెళ్తాడని మనం ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించాలి. ఆయనే తన సొంత రక్తమిచ్చి, తన రక్తముతో మన పాపములను కడిగి మన కొరకు బలియాగం అయ్యాడని మనం ప్రభువుని నమ్ముకోవాలి. కేవలం మనకున్న పరిస్థితులను బట్టి, మనకున్న అనారోగ్యములను బట్టి, మనకున్న శ్రమలను బట్టి, మనకున్న అప్పులను బట్టి ప్రభువుని నమ్ముకుంటే ఇవన్నీ తీరిపోతాయని ఆయన వద్దకు రాకూడదండి. ఆయన చేసిన బలియాగము కేవలము నీ కోసం చేశాడని నీవు నమ్మి ఆయన సొంత రక్షకునిగా అంగీకరించాలి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములని పరిశుద్ధ గ్రంథమే సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న విశ్వాసులను చూడండి. అబ్రహాము కావచ్చు, ఇస్సాకు కావచ్చు, యాకోబు కావచ్చు. దేవుడు ఉండమన్న స్థలంలోనే వారు ఉన్నారు, కానీ వాళ్ళున్న ప్రదేశంలోనూ కరువులు వచ్చాయి, వారి జీవితంలోనూ ప్రతికూల పరిస్థితులు వచ్చాయి. కానీ వారెప్పుడు కూడా వాటిని పరిస్థితులుగా, సమస్యలుగా, ఆటంకములుగా చూడలేదు. ప్రతిదీ కూడా దేవుని చేతిలో పెట్టారు. దావీదును దేవుడే ఎన్నుకున్నాడు, రాజుగా అభిషేకించాడు. కానీ సౌలు ద్వారా దావీదు ఇబ్బందులు పడలేదా? పడ్డాడు. కానీ చివరకు తనను రాజుగా చేశాడు దేవుడు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలను మనం చూసినప్పుడు రాజ్యములో పరిస్థితులన్నీ బాగున్నాయి, కానీ ప్రతిమకు మొక్కే సమయం వచ్చినప్పుడు వారు నిరాకరించారు. దేవుడు వారిని ఊరికే వదిలేశాడా? లేదు కదండి. అగ్నిగుండంలో పడవేసినా కూడా తను తన రెక్కల చాటున వారిని భద్రపరిచి, కనీసం అగ్నివాసన కూడా వారికి అంటుకోకుండా వారిని బయటకు తీసుకొచ్చాడు. మనం ఎప్పుడైతే యథార్థముగా దేవుణ్ణి అంగీకరిస్తామో, ప్రభువు నా కోసం ఈ లోకానికి వచ్చి నా మీదున్న ప్రతి పాపమును తొలగించి తన రక్తముతో నన్ను కడిగి బలియాగముగా సిలువలో ఆయన తన ప్రాణాన్ని సైతం అర్పించి పునరుత్థానం దినమున లేచి నాకు పునరుత్థాన శక్తినిచ్చాడని నీవు ఎప్పుడైతే నమ్మి ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడు అని నీవు సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన మాటలను అనుసరించి నడుచుకుంటావో, దేవుడు మనకు తోడై ఉంటాడు. నీకున్న ప్రతి సమస్యను దేవుని యందు పెడితే, దేవుని పాదముల చెంత విడిచిపెడితే ఆయనే నిన్ను ఆదుకుంటాడు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న విశ్వాసులను దేవుడు ఎప్పుడూ కూడా విడిచినట్లు ఎక్కడా లేదండి. వారిని ఆదుకున్నాడు. వారిని ఆదుకున్న దేవుడు ఈరోజు నిన్ను కూడా ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఈ లోకంలో అందరూ చేసేది ఏంటంటే, సమస్యలున్నాయి కాబట్టి ప్రభు యొద్దకు వస్తే నా సమస్యలు తీరిపోతున్నాయి అని అనుకుంటున్నారు తప్ప, దేవుడు చేసిన త్యాగాన్ని, దేవుడు చేసిన మేలులను ఎవరూ గుర్తుంచుకోవట్లేదు, వాటి గురించి ఆలోచించట్లేదు. ఈనాడు సాతాను దేవుని గురించిన మాటలు లేదా సిలువను గూర్చిన వార్త వెర్రితనముగా చేసేస్తున్నాడు. ప్రజలందరూ కూడా వెర్రితనముగా దేవుని యొక్క సువార్తను, విశ్వాసులను, క్రైస్తవులను చూస్తున్నారు.
నశించిపోతున్న వారికి సిలువను గూర్చిన వార్త వెర్రితనముగానే ఉంటుంది. మరి దేవుని యొక్క మాటలు నీకు ఏ విధంగా ఉన్నాయి? దేవుని యొక్క మాటల్లో ఆదరణ ఉందండి. దేవుని యొక్క మాటల్లో ప్రేమ ఉంది. దేవుని యొక్క మాటలలో జీవం ఉంది. నీవు ఎప్పుడైతే దేవునిలోనికి వస్తావో, దేవుని మాటలు నీ హృదయంలో దాచిపెట్టుకుంటావో, దేవుని యొక్క ప్రేమను నీవు చూడగలుగుతావు. దేవుని యొక్క ఆదరణను నీవు చూడగలుగుతావు. దేవుని యొక్క బలమును నీవు చూడగలుగుతావు. నీ జీవితంలో అసాధారణమైన కార్యాలు కూడా నువ్వు చూడగలుగుతావు. ఈ రోజైనా దేవుణ్ణి నీ సొంత రక్షకునిగా నీవు అంగీకరించు. ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడని నువ్వు ఎప్పుడైతే నమ్మి విశ్వాసం ఉంచి నీ సొంత రక్షకునిగా అంగీకరిస్తావో, దేవుడు నిన్ను ఆదుకొనుటకు సిద్ధంగా ఉన్నాడు.